ఓకే. హాయ్, హలో. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ఒక మహానుభావురాలు, వన్ అండ్ ఓన్లీ ఎస్ఎం యాజ్ ప్రియాజ్ బర్త్డే. హాయ్ సుమా. హాయ్ బాబోయ్ పొడుగా అది. వామ్మో, ఒక్కొక్కళ్ళు హీల్స్ ఇంత వేసుకొని ఆ మాత్రం హైట్ కి రీచ్ అవ్వగలుగుతున్నారు. నువ్వు ఏమీ వేసుకోకుండానే అంత ఉన్నావు. అందరూ అలా ట్రై చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నా. రొటీన్ కి భిన్నంగా ట్రై Routine కి చేస్తున్నా. భిన్నంగా ఉండాలని. ఏం చదువుతున్నా? నేను బీఎస్సీ చేస్తున్నాను. ఓకే, ఇంకా పెరిగే వయసు ఆగిపోయిందిలే. ఆగిపోయింది. ఇంకా పెరగవు. నీ హాబీస్? హాబీ సింగింగ్ అండ్ డాన్సింగ్. నీ హైట్ ఎంత? 5'7". 5'7". ఓ మై గాడ్, గుడ్. సో ప్రియా ఏంటంటే అందరితోనూ బాగుంటుంది, ప్రతి ఒక్కరితోనూ సరదాగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు అనే మాటల్ని పాజిటివ్గా అన్ని తీసుకుంటుంది. సో ఇంకా తన గురించి ఏం చెప్పాలి అంటే, ప్రియాస్ ఇదొక బ్రాండ్ నేమ్. ఎలాంటి బ్రాండ్ అంటే వాళ్ళ హస్బెండ్ నేమ్ తన నేమ్ కలిపి పెట్టుకున్న నేమ్ అనమాట. అంటే తనలో ప్రియా, వాళ్ళ హస్బెండ్ నేమ్లో ఫయాజ్, ఆ రెండు కలిపితే ప్రియాజ్ అని పెట్టుకుంది. సో తన బర్త్డే గురించి చెప్పాలి అంటే ఎన్ని చెప్పినా ఏం చేసినా నాకు ఈ ఇంట్రో గురించి, తన ఇంట్రో గురించి నేను చెప్పాలంటే ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆ అదృష్టం ఎందుకంటే మీకు అందరికీ స్టార్ మహిళ గుర్తుందా? స్టార్ మహిళ 1400+ ఆ ఎపిసోడ్కి తిను స్టార్ మహిళ విన్నర్. తిను ఒక స్టార్ మహిళ, అర్థమైందా? సో అండ్ ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి శాంతి ప్రియ. తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. అలాంటి స్టార్ మహిళ విన్నర్ గురించి నేను చెప్తున్నాను ఇంట్రో అంటే నాకెంత గర్వంగా ఉంది అంటే తను స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేసే టైంకి నేను నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నా ఆ టైంకి. సో తన గురించి ఎంత చెప్పినా ఎంత చేసినా నాకు ఒక గర్వంగానే అనిపిస్తుంది. ప్రియాస్ ఈ మాట అనేది ఈ ప్రియాస్ అనే పేరుకి ఒక తనతో ఉన్న బాండింగ్ ఎలాంటిదంటే ప్రతి ఒక్కరితో బాండింగ్ చాలా బాగుంటుంది. ఉన్న మా మ్యాడ్ ఫ్యామిలీలో తన ఒక ఆణిముత్యం. ఎందుకు అంటే మా ఫ్యామిలీ వాళ్ళతో తప్ప బయట వాళ్ళతో ఎవరితో అంత క్లోజ్ ఉండదు. ఏమంటే ఏమన్నా మాట్లాడద్ది. బయట వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఒక రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడద్ది. మా వాళ్ళతో ఏమొచ్చేసరికి మా మ్యాడ్ ఫ్యామిలీ మా వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఒక
ఒక క్లోజ్ మూమెంట్ వచ్చేస్తుంది తన దగ్గర. అంత క్లోజ్గా మూవ్ అయిపోద్ది, ఒక సొంత ఫ్యామిలీలా ఫీల్ అయిపోద్ది, అంత బాగుంటుంది. తన గురించి ఎంత చెప్పినా ఎంత చేసినా చాలా తక్కువే. ఎందుకు అంటే తను ఎవరినైనా నమ్మింది అంటే ఎంత ఎంత ఎఫర్ట్ పెడుతుందో, వాళ్ళతో ఎంత బాగా క్లోజ్ మూవ్ అవుతుందో అది తనతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకోటి ఏంటంటే తన దగ్గర నుంచి తను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదన్నా నచ్చలేదు అంటే మొహం మీదే చెప్పేస్తుంది. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా చెప్పేస్తుంది. తను నమ్మింది అంటే వాళ్ళు ఎన్ని చేసినా పాజిటివ్గా తీసుకుంటుంది. నాకు నువ్వు ప్రియాలో నచ్చింది అదే. ఇంకా తన గురించి ఏం చెప్పాలంటే చాలానే ఉంది. ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే నేనున్నారా అని ఒక మాట సాయం చేస్తుంది. తర్వాత తను చేసే హెల్ప్ ఏదనేది అది తర్వాత సంగతి. తర్వాత ఒక మాట అంటూ ఇస్తుంది ఫస్ట్. తను ఒక చాలా మంచి వ్యక్తి, అరుదైన వ్యక్తి రియాజ్ అనేది. ఇంకా తన గురించి చెప్పాలంటే తను చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, చాలా తెలివి. ఈ వేసవి కాలంకి సంబంధించిన ప్రశ్న. కాయలన్నిట్లో కల్లా చిన్న కాయ ఏంటి? కాయలన్నిట్లో కల్లా చిన్న కాయ ఏమిటి? యా. పులిపిరికాయ. నో. అదే చెమటకాయ. యా, కరెక్ట్. ఇలాంటి అమ్మాయి, అంత తెలివిగల అమ్మాయి మాకు ఫ్రెండ్ అయిందంటే చాలా గర్వంగా ఉంది. ఇంకా నేను చెప్పేదానికన్నా కూడా ఎస్ఎంలో తన ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఆడియోస్ పంపించారు. మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మాటల్లో విందాం, వాళ్ళు ఏం చెప్తారో విందాం. చాలా అందంగా బాగా చెప్పారు ప్రతి ఒక్కరు. ప్రియా మీద రెస్పెక్ట్తో చెప్పినట్టు చెప్పారు. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు ఆడియోస్ ఇచ్చిన ప్రతి ఒక్కరందరికీ అడగంగానే చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. మాటల్లో వినండి, వాళ్ళ ఆడియోస్లో విందాం. ప్రతి ఒక్కటి వీడియో ఎంజాయ్ చేయండి. ఓకే, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రియా. స్టే బ్లెస్డ్ అండ్ లవ్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the diamond tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.